హాయ్ అండి అందరికీ. ముందుగా వెల్కమ్ టు మార్ లైఫ్ స్టైల్. నేను మీ ప్రియ. ఈరోజు మన స్పెషల్ వచ్చి ఏంటంటే బెండకాయ పెరుగు పచ్చడి. క్లైమేట్ అయితే చల్లగా ఉందండి. వేడి వేడి రైస్‌లో ఇలా తింటే సూపర్ ఉంది. సో, రైస్ పెట్టుకొని బెండకాయ పెరుగు పచ్చడి వేసుకొని తింటే అల్టిమేట్‌గా ఉంది. సో, మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా కడాయి పెట్టుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యేలోపు గిన్నెలో పెరుగు తీసుకొని బాగా చక్కగా చిలుక్కుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లోకి కొంచెం సాల్ట్ అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక 90% కుక్ అవ్వనివ్వాలి. దాని తర్వాత చిన్న పసుపు వేసుకొని సరిపోతుంది. సో, ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎప్పుడు ఏంటంటే బెండకాయ బాగా చల్లారాకనే పెరుగులో వేయాలండి. వేడివేడిగా అయితే వేయద్దు. పెరుగు విరిగినట్టుగా ఉంటుంది. సో, అందుకని ఏంటంటే ఇలా ఉంటే అయిపోయినట్టే. సో, బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు తీసుకొచ్చి పెరుగులో వేసేసుకున్నాక ఒక 20-30 మినిట్స్ ఆగి తింటే దాని టేస్ట్ మరింత అమోఘంగా ఉంటుందండి. లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. బాయ్ అండి.